అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఒకసారి దగ్గరగా వెళ్ళి చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం స్తోత్రం. గమనించండి, ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాడు తెలుసా? నీ పరిస్థితి పెద్దది కావచ్చు ప్రియమైన సంఘం, నీ పరిస్థితులు పెద్దది కావచ్చు, నీ సమస్య పెద్దది కావచ్చు, నీ ఎదుట నేను ఇబ్బంది పెడుతున్న ప్రతి పోరాటము నువ్వు చూసి భయపడవచ్చు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని విషయాలు మనలందరినీ బలపరచాలని ఆశపడుతున్నాడు ప్రియమైన సంఘం. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎదుట పరిస్థితి పెద్దది అన్నప్పుడు మనకి పెద్దది ఆయుధము అవసరం లేదు, కానీ మన వెనకాల ఉన్న వ్యక్తి సమస్య కంటే పెద్దవాడు ప్రియమైన సంఘమా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బహుశా అనుకోవచ్చు, నీ పరిస్థితి ఇబ్బందిగా ఉంటున్నప్పుడు ఎక్కడికో పరిగెడుతూ ఉంటావు, నాకు ఒక సహాయం కావాలి, ఎక్కడికి కావాలి. కానీ మొదటి అడుగు దేవుని వైపు ఒక్కసారి వేచి చూడు ప్రియమైన సంఘం. ఎంతో పెద్దగా ఉంది, నేను పోరాడగలుగుతానా, ఎంతో పెద్దమైన భారము నా మీద ఉంది, నేను మోయగలుగుతానా అని అనుకోవచ్చు. భారాని కంటే పెద్దవాడు నా దేవుడి ప్రియమైన సంఘమా. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవరికి యుద్ధం జరుగుతుందంటే, ఇక్కడ దావీదుకుని గొలియాతుకి యుద్ధం జరుగుతుందండి. ఇక్కడ గొలియాతు గురించి మనం మాట్లాడుకోవాలంటే 9 అడుగుల హైట్ ఉంటాడండి. హీజ్ అ వారియర్. ఫిలిస్తీన్లందరికీ ఒక నాయకుడు కంటే ఎక్కువే. ఎందుకంటే ఆ హైట్కి, ఆ బాడీకి తన విధానం ఎలాగుంటుందో తెలుసా? ఎదుటోడు ఎవడన్నా పారిపోవాల్సిందే, ఎదుటోడు ఎవడైనా భయపడాల్సిందే. అంటే ఇప్పుడు మనము ఆర్థికంగా పరిస్థితులు చూసి మనం ఎలా భయపడుతున్నాం, మన మీద ఉన్న రోగములు చూసి ఎలా భయపడుతున్నాం, మన ఇంట్లో జరుగుతున్న గొడవలు బట్టి మనం ఎలా భయపడుతున్నాం. ఇలాంటి భయం లాంటిదే ఇశ్రాయేలు ప్రజలకి వచ్చిన ప్రియమైన సంఘం. కానీ వాడు గమనించండి, గొలియాతు వచ్చినప్పుడు ఇశ్రాయేలు భయపడ్డారు, కానీ దావీదు భయపడలేదు ప్రియమైన సంఘం. నీ సమస్యను బట్టి నువ్వు భయపడకుండా నీ వెనకాల నడిపించే నాదుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసము నీ రాత్రి నీకు ఉంటే ప్రియమైన సంఘమా, ఎలాంటి పెద్ద సమస్యనైనా నువ్వు నిలబడచ్చు ప్రియమైన సంఘం, పోరాడి నిలబడచ్చు ప్రియమైన సంఘమా. ఈ రాత్రి ఆ బలమును ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయబోతున్నాడు. చప్పట్లు కొద్ది బిగ్గరగా తెలుస్తుంది. రాత్రి ప్రతి ఒక్కరికి దయచేయబోతున్నాడు ప్రియమైన సంఘమా. ఇశ్రాయేలు ప్రజలు గొలియాతును చూశారు, కానీ దావీదు దేవుని సన్నిధిని చూస్తున్నాడు ప్రియమైన సంఘమా. మనిషి కంటే గొప్పవాడు ఇక్కడ, పరిస్థితుల కంటే శక్తిమంతుడు ప్రియమైన సంఘమా. ఎదుట వచ్చే శక్తిని చూసి నువ్వు భయపడుతున్నావు, పరమశక్తుడుగా ఉన్నాడు, సర్వశక్తుడుగా ఉన్నాడు నా యేసయ్య. ఆ రక్తము మన కొరకు చెందించబడింది ప్రియమైన సంఘమా. ఆయన శరీరము మన కొరకు నలగగొట్టబడిందని రాత్రి నువ్వు మరొకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన సంఘమా. మీకు ఒక సంఘటన చెప్తా. మనం ఏ సమస్య వచ్చినా చాలామంది మెజర్ చేస్తారు, అంటే ఇంత పెద్ద సమస్య, అలాగే ఇంత సమస్య అని. చూడండి ప్రియమైన సంఘమా, ఆ సమస్యను నువ్వు కొలుస్తున్నప్పుడే నీ విశ్వాసం పడిపోతుందని అర్థం. మరి మొదట్లో నేనేం చెప్తున్నాను, సమస్య ఎంత పెద్దదని అయినను సమస్య కంటే గొప్పవాడు నీ వెనకాల ఉన్నాడు కదా, నడిపిస్తున్నాడు కదా. ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లా? మీకు ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తాను. మేము అయోధ్య నగర్లో ఉంటున్నప్పుడు మేము సాయంకాలాలు వాకింగ్ వెళ్తామండి ఎక్కువగా. ఎవరెవరంటే నేను, పాస్టమ్మ గారు, అట్లాగే నా కూతురు. అప్పుడు ఇంకా నా బాబు గారు పుట్టలేదు. రాత్రిపూట మేము అందరం
ఇట్లా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఊసులాడుకుంటూ జరుగుతున్న పరిస్థితులు, పరిచర్యలు ఏంటి విధానం, కుటుంబంలో గురించి ఇట్లా మాట్లాడుకుంటూ నేను, నా కూతురు, అమ్మగారు ఇలా కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాస్తవంగా నా కూతురు ఒక్కొక్కసారి కొంచెం ఎలాగంటే అలడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు అనగా, ముందు పరిగెడుతూ ఉండేది. మా వీధిలో, అయోధ్యనగర్లో మా వీధిలో బాగా కుక్కలు తిరిగేవండి. వాస్తవంగా రాత్రి 5:30, 6 అవుతే చాలు వీధిలో ఎక్కడ లేని కుక్కలన్నీ, ఎక్కడ కాపురాలు చేస్తున్నావు అన్ని కాపురాలు వదిలేసి మరి నా వీధిలో తిరుగుతూ ఉంటాయి. ప్రియమైన సగం నా కూతురు తెలియక ఎగరేసుకుంటూ ఆడుతూ అలా ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి సడన్గా ఆగిపోయింది. అది నాకు బాగా గుర్తుంది. ఏడటం మొదలెట్టింది. మేమే అనుకున్నామంటే బహుశా పడిపోయిందేమో, దెబ్బలు తగిలినేమో, అందుకే ఏడిసేస్తున్నాం, కుక్క పెట్టేస్తుంది. వెంటనే మేము ముందుకెళ్ళి ఎందుకమ్మా అంటే అక్కడ కుక్కలన్నీ ఉన్నాయి, గట్టిగా అరుతున్నాయని చెప్పి ఏడటం మొదలుపెట్టాం. కానీ అప్పుడు పాస్టమ్మ గారు అంటున్నారు, ఎందుకమ్మా భయపడుతున్నావు? నువ్వు కుక్కలు చూసి భయపడుతున్నావు, కానీ మీ వెనకాల మేము ఉన్నాం కదా, ఆ ధైర్యం నీకు ఉండాలి. డాడీ ఉన్నాడు కదా. తల్లి అమ్మగారు ఎప్పుడు ఒకటే వాళ్ళు అంటారు, ఏమైనా సమస్య వచ్చినప్పుడు డాడీ ఉన్నాడుగా నీకెందుకు. ఎప్పుడన్నా ఏమైనా కావాలనుకో డాడీని వెళ్ళి అడుగు. ఏమన్నా డాడీ నాకు ఇది అయిపోయింది అనుకో, వెళ్ళి డాడీని వెళ్ళి అడుగు. డాడీ నీకు ఇస్తాడు, డాడీ నీకు ధైర్యం చెప్తాడు. డాడీ ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్లాగా నా భార్య మాట్లాడుతున్నప్పుడు నా బిడ్డ తన ముఖంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టి, నిజమే కదా, నా డాడీ ఉన్నాడు కదా, నా డాడీ మాట్లాడతాడు కదా, నా డాడీ నా వెనకాల ఉన్నాడు కదా, నేనెందుకు భయపడాలని చెప్పి ఆ ఏడుపు క్షణంగా ఆపేసాడు. ప్రియమైన సంగమం గమనించండి, ఇక్కడ ఏడుపు ఆగిందంటే వెనకాల తన తండ్రిని, అంటే నన్ను నమ్మింది. ఏ సమస్య వచ్చినా నేను పోరాడుతాను అని. ప్రియమైన సంగమం స్తోత్రం చెప్పు గట్టిగా. రోజు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ సమస్య నీకంటే పెద్దది కావచ్చు, కానీ నీ దేవుడు ఇంకా గొప్పవాడనే విషయాన్ని గమనించుకో. నీ శత్రువులు బలవంతులు ఉండవచ్చు, కానీ నీ దేవుడు సర్వశక్తివంతుడు. ఆమేన్. ఈ మాట నమ్మే ఉండి నీ జీవితం ముందు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఈ రోజుకి మనం భయపడిపోతున్నాం. ప్రతి సమస్య, ఈరోజు ప్రతి మానవుడికి ఒకే ఒక్క సమస్య ఎక్కువగా ఉంటుంది. ఏంటో చెప్పనండి, డబ్బు అనే సమస్య ఉంటుంది. అది ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక ప్రతి ఒక్కరండి, మీరు నమ్ముతారు లేదో నేను చెప్తున్నాను, మా నాన్నగారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. మా నాన్నగారు కూడా ఎన్ని ఇబ్బందులు పడేవారు తెలుసా? కొడుకులకి నాకు చెప్పుకునేవాడు కాదండి ఈ మాట. నెల తిరిగేసరికి ఇంచుమించు 2 లక్షల వరకు వడ్డీలు కట్టావు. కానీ ఆ పెయిన్ అనేది కొడుకులుగా మాకు ఎప్పుడు చెప్పేవారు కాదు. ఎందుకో చెప్పినా, బహుశా మాకు తెలిస్తే మేము ఇంకెంత కంగారు పడతాము. చిన్నవారమి, చిన్నపిల్లలమి, కొత్తగా పెళ్ళైన వాళ్ళము, మాకు ఈ భారము, ఈ నొప్పి ఏమీ తెలియనిచ్చారు కూడా కాదు. ఏది వచ్చినా ఆయనే పోరాడేవాడండి. నాకు ఏ అవసరం ఉన్నా ఆయనే నాకు సహాయపడ్డవాడండి. ఏది కష్టము మేము ఇబ్బందులు పడుతున్నప్పటికీ వెంటనే నా తండ్రి ముందుకు వచ్చి ఆ ప్రాబ్లంని అంతా రెక్టిఫై చేసేసేవారండి. అంటే ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేసేవారు. ప్రియమైన సంగమం, అంటే ఆ నొప్పి తెలియని పరిస్థితుల్లో నా తండ్రి నన్ను పెంచాడంటే మన దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకో తెలుసా? నువ్వు నొప్పి భరించాలని కాదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తట్టు తిరుగు. సర్వశక్తిమంతుడు ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. ఈ సమస్య పెద్దది కావచ్చు ప్రియమైన సంగమం. ఇంట్లో పరిస్థితులు బాగోపోవచ్చు కొంతమందికి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరి విషయంలో, ఒకరు ఇద్దరు గురించి మాట్లాడట్లా, ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అది ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది, ఎప్పుడు దాని వెనకాల పరిగెడుతూనే ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నీకు నిద్ర సరిగ్గా పట్టదండి. ఎందుకు చెప్పినా అవే ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి, అవే ప్రాబ్లమ్స్, అదే సమస్య.
అటు భర్త అయితే భార్య దగ్గర, భార్య అయితే భర్త దగ్గర, అయితే తల్లిదండ్రులు అయితే బిడ్డల విషయంలో, చదువుల విషయంలో, ఆర్థికంగా ఫీజుల విషయంలో, ఇంటికి గడపాలంటే సరిగ్గా అన్నం తినలేని పరిస్థితులు కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి ప్రియమైన సంగతి. ఈ రాత్రి ప్రభు నీకేం చెప్తున్నాడు తెలుసా? సమస్య వచ్చింది కదా అని భయపడద్దు. సమస్య వచ్చినా సరే సమస్య కంటే గొప్పవాడు ఒకడున్నాడని విశ్వాసంతో ఈ రాత్రి నువ్వు నమ్మి చూడు ప్రియమైన సంగమా. ఎలాంటి పెద్దది గొలియాతు లాంటి పరిస్థితులు ఎన్నో నువ్వు ఎదుర్కొన్నా అయినప్పటికీ ప్రియమైన సంగమా, నా దేవుడే సహాయపడతాడు. యుద్ధము యెహోవాదే ప్రియమైన సంగమా. హల్లెలూయా. కొన్ని పాయింట్లు నేను మాట్లాడాలని ఆశపడతాను. మొదటి మాట అన్న రాసుకుందాం. ఈ కథలో మనకి జరిగిన పరిస్థితి, కథ నేను చెప్పను కానీ చరిత్రలో జరిగిన పరిస్థితి, దావీదుకి గొలియాతుకి మధ్య ఉన్న యుద్ధము ప్రియమైన సంగమా. మొదటి మాట, గొలియాతు పెద్దవాడు ఉండవచ్చు కానీ దేవుడు ఇంకా గొప్పవాడు. చదువుకుందాం వచనం. మొదటి సమయాలు 17వ అధ్యాయం తీయండమ్మా ఒకసారి. మొదటి సమయాలు 17వ అధ్యాయం 10 నుంచి 11 వరకు చదవండి అమ్మా. ఈ దినమున ఇది మార్చే చదవలే. ఈ దినమున నేను ఇశ్రాయేలును తిరస్కరించుచున్నాను. బహుభీతులయ్యారు అంటే భయపడ్డారు. ఇక్కడ గమనించాను, ఇశ్రాయేలులో ఎవరిని చూశారని చెప్పా? అచ్యుతునా? గొలియాతును చూశారు. నువ్వు సంఘటన చెప్పనా? గొలియాతు నిలబడి 40 రోజులు రాత్రి పగలు నాతో ఎవడవుతాం మాట్లాడు, నన్ను ఎవడు ఫైట్ చేస్తాడు, నన్ను ఎవడు ఓడిస్తాడు, ఇదే గోళ. 40 రోజులు పొద్దునైతే నిలబడేవారంట, రాత్రి అయితే నిలబడేవారంట, కానీ ఎవరు వచ్చేవాడు కాదు. ఇశ్రాయేలు పట్ల దేవుడు అభిషేకించబడిన సౌలు నిలబడినప్పుడు ఆ సౌలు భయపడ్డాడు. చూశాడా? ఏమన్నా మా వచనంలో విన్నప్పుడు బహుభీతులయ్యని భయపడ్డారు. సౌలు ఎలాగైతే భయపడుతున్నారో నీ ఎదుట వచ్చిన సమస్యను కూడా అదే రీతిగా, అది చిన్నది కానివ్వు పెద్దది కానివ్వు, ఆ ఊరు వాళ్ళు ఎలా అయితే భయపడ్డారో ఈరోజు నీవు కూడా భయపడుతున్నావు. ప్రియమైన సంగమా, గమనించండి. 40 రోజులు వాడు ఇబ్బంది పెట్టాడు. బహుశా 4 సంవత్సరాల వరకు ఇదే గోలతో నువ్వు ఎదురుపడి ఉంటావు. నీ ఎదుట నా సమస్యతో అది 4 నెలలు అయ్యి ఉండొచ్చు, 4 రోజులు అయ్యి ఉండొచ్చు, 4 సంవత్సరములు అయ్యి ఉండొచ్చు ప్రియమైన సంగమం. కానీ ఇక్కడ గమనించండి ప్రియమైన సంగమం, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలందరూ గొలియాతును చూసి భయపడిపోతున్నారు. అమ్మో పెద్దవాడు వచ్చాడరా, ఎవడిని బతకనిస్తాడరా, అడు కొట్టే కొట్టుడు ఎవడ బతుకుతాడరా. సౌలు ఎవరు? రాజే ఏం చేయలేకపోతున్నాడు, ఇంక మనమేం చేస్తాం? ధైర్యంగా మాట్లాడవలసిన రాజే వెనకడుగు వేస్తున్నాడు. ప్రార్థన చేసే విశ్వాసే వెనకడుగు వేస్తుంది. ఈరోజు ఉపవాసం ఉంటున్న విశ్వాసే, మందిరానికి ప్రతి ఆదివారము ప్రతి ప్రార్థన అన్నప్పుడు ఉపవాసము ఉండి బైబిల్ పట్టుకుని వచ్చే విశ్వాసే భయపడిపోతుంటే, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినవారు, ఎన్నో ఎదుర్కొన్నవారు అయినప్పటికీ ఈ ఒక్క నిమిషంలో భయపడుతున్నారు. నీవు కూడా అంతేనండి, మనం కూడా అంతే. ఒక్క నిమిషంలో భయపడిపోతాం. వీళ్ళెవరో కాదు ప్రార్థన చేసేవారండి, వీళ్ళెవరో కాదు బైబిల్ చదువుకున్నవారే, వాళ్ళే భయపడిపోతున్నారంటే అంటే దేవుని మీద నమ్మకం చూడండి ఎంతవరకు పెట్టుకున్నారు వాళ్ళు. అంటే సమస్య కంటే గొప్పవాడు దేవుడిని మర్చిపోయి సమస్యనే ఎదుటి పెట్టుకున్నారంటే దేవుడిని చిన్న చూపు చూసేదని అర్థం కదా ఇక్కడ. అవునా ప్రియమైన సంగమా? అంటే నీవు సమస్య వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోయి సమస్యనే ఫోకస్ చేసావంటే నువ్వు దేవుడిని నీ పట్ల వదిలిపెట్టేశావు, మర్చిపోయావు, విలువ అస్సలు ఇవ్వలేదు ప్రియమైన సంగమా.
ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రియమైన సంగమం? ఈ రాత్రి ఒకే ఒక్క విశ్వాసంతో నువ్వు ఉండి ప్రియమైన సంగమం, ఒకే ఒక్క విశ్వాసం. ఆనాడు చరిత్రలో దేవుడు ఎలా సాయం చేశాడో ఆ సమస్య కంటే నీది నాది సమస్య పెద్దది కాదంటారా? కాదు. వాళ్ళు ఎదుర్కొంటే చచ్చిపోతారండి, నువ్వు ప్రతిరోజు చేస్తున్నావు ఇక్కడ. కానీ నువ్వు నమ్మవలసింది ఏంటో తెలుసా? ఆ దేవుడు అక్కడ కాపాడాడంటే అదే దేవుడు ఈరోజు కాపాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. చెప్పట్లు కూడా ప్రభుత్వం వాగ్దానం చేసిన వాడు మాట తప్పుడు, మాట వెనక్కి తీసుకోవడం ప్రియమైన సంగమా. ద థింగ్ ఈస్, ఇక్కడ నీ కనుదృష్టి, నీ ఆలోచన విధానము ఎటు ఫోకస్ చేయాలో తెలుసా? సమస్య ఉన్నప్పుడు దేవుడి మీద ఫోకస్ చేయి. సమస్య ఉన్నప్పుడు సమస్య మీద ఫోకస్ చేసే విశ్వాసులారా, ఈ రోజుకి నువ్వు కన్నీటితో బాధపడుతున్నావు అంటే భయాన్ని నువ్వు ధరించుకున్నావు, కానీ దేవుడిని ధరించుకోలేదు ప్రియమైన సంగమం. భయాన్ని నువ్వు ధరించుకున్న ప్రియమైన సంగమం. ఈ రాత్రి వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ వాగ్దానం నీ వెనకాలే పరిగెడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట మాట్లాడుకుందాం. దేవుడు గతంలో నిన్ను విడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు ప్రియమైన సంగమం. చదువుకుందాం ఒకసారి, అందరు తీయండమ్మా. 1 సమూయేలు 17వ అధ్యాయము 34 నుంచి 37 వరకు చదవండి. అక్కడ దావీదు అంటున్న మాట. నా తండ్రి యొద్ద గొర్రెలను మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. ఈ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దావీదు యొక్క గతంలో ఎదుర్కొంటున్న పరిస్థితిని సౌలు రాజుకి చెప్తున్నాడు. అయ్యా, అంటే మన భాషలో మాట్లాడుతున్నాడు. అయ్యా, మరి గతంలో సింహాలు, ఎలుగుబంటివి అవన్నీ నేను ఎదుర్కొన్నాను. ఒక జంతువుని పోరాడాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, చూసారా? ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అవుతుంది. ఎలుగుబంటి అంట అన్న చెల్లెలు అనుకుంటా భయంకరంగా తిని చంపేసినారు. జూలో నుంచి పారిపోయి వచ్చి బయటకు వచ్చి తినేసినాయి అంట. చెప్తున్నా, ఒక జంతువుని పోరాడాలి అంటే మనకన్నా భయమే ప్రియమైన సంగమం. కానీ దావీదు ఎలా పోరాడాడు? ఒక కేవలము గొర్రెల కాపరి ఎలా పోరాడాడు? ద థింగ్ ఇక్కడ ఏంటో చెప్పనా, నా దేవుడు సహాయపడ్డాడు ప్రియమైన సంగమం. గతంలో ఏ దేవుడైతే సహాయపడ్డాడో అదే దేవుడు గొలియాతు వచ్చినప్పుడు సహాయం పడడంటారా? గమనించండి. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రము ఎదుట నిలబడినప్పుడు వెనకాల పరో రాజ్యం పరిగెడుతుంది, ముందేమో నీళ్లు, కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎర్ర సముద్రం లోపలికి వెళ్తే మింగివేస్తుంది, అంటే మునిగిపోతారు. పోనీ వెనక తిరిగి వెళ్దామంటే ఈ రాజు బతకనివ్వడం, ఎందుకంటే పారిపోయి వచ్చేసాం కదా. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి? నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మీ పక్షము యుద్ధము చెయ్యను, మీరు ఓకయో ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంటే ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటో తెలుసా? అరే మీరు ప్రశాంతంగా ఉండండి రా, ప్రశాంతంగా ఉండండి. ఏ దేవుడైతే రాజు అయిన ఫరో దగ్గర నుంచి నిన్ను విడిచిపెట్టాడో అక్కడ విడిచిపెట్టాడంటే ఇక్కడ కార్యం చేయడా? అక్కడ బంధకాల నుంచి విడిచిపెట్టాడు ఐగుప్తు ప్రజల్ని, అంటే
ఈ ఎర్ర సముద్రంకి వచ్చేసరికి వీళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఎందుకు భయపడుతున్నారు? సరిగ్గా నీ జీవితంలో కూడా ఇలాగే జరిగిందండి. గత జీవితంలో ఏ దేవుడైతే నిన్ను కాపాడాడో ఇప్పుడు సమస్య రాగానే దేవుడిని మర్చిపోతున్నావు. గతంలో దేవుడి మహాకృపను బట్టి నీకు ఎలా అయితే సహాయపడ్డాడో ఇప్పుడు నువ్వు నీ పరిస్థితి ఇబ్బంది పడగానే దేవుడిని మర్చిపోతున్నావు. అంటే చూడండి, ఇప్పుడు ఏమన్నా సగమా, గతంలో ఏ దేవుడు నీకు సహాయపడ్డాడో అదే దేవుడు ఈరోజు ఈ యొక్క ప్రసంగం ద్వారా నిన్ను మరలా ధైర్యపరుస్తున్నాడు. ఏంటో తెలుసా, నిన్ను మరలా కాపాడుతాడనే విషయం. ఓ వ్యక్తి ఇలాగే అడవి ప్రాంతంలో దాటుకుంటూ వెళ్తున్నాడండి. ఒక భయంకరమైన ఒక నది చూశాడండి. వంతెన సరిగ్గా లేదు, ఆ నది పైన ఆ వంతెన సరిగ్గా లేదు. భయపడుతూ ఉన్నాడు. దాటాలని చూసినప్పుడు ఒకసారి ఆలోచించాడు, అమ్మో నేను పడిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను ఎలాగైనా దాటి వెళ్ళాలి, గమ్యానికి వెళ్ళాలి, మరి ఎలాగా అన్నప్పుడు ఆయనకి గతంలో జరిగిన పరిస్థితులు గుర్తొచ్చిందండి. ఏంటంటే గతంలో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు ఆయన మునిగిపోతున్న పరిస్థితిలో తన సొంత తండ్రి చెయ్యిచ్చి కాపాడాడు. అది గుర్తు చేసుకున్నాడు. ఎస్, గతంలో నా తండ్రి నన్ను కాపాడాడు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నా నేను దాటి వేయడానికి నేను భయపడకూడదు. ఎందుకంటే ఆనాడు నా తండ్రి కాపాడాడు, ఈరోజు నా దేవుడు కూడా కాపాడతాడు అనే విశ్వాసంతో ఆ భయంకరమైన నదిని దాటి వేసి వెళ్ళాడు. ప్రియమైన నీ ఎదుట అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆగిపోయి ఇది నా వల్ల కాదు అనుకుంటున్నావేమో. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఒక్కొక్కసారి నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. ఎందుకంటే అమ్మో నేను ఇలా నిర్ణయం తీసుకుంటే నేను ఏమి ఎదుర్కోవాలి, ఏది నాపై భారం పడిపోతుంది అని అనుకుంటున్నావేమో. కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకో, గతంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పుడు నువ్వు రక్షించబడ్డావో కారణం నా దేవుడు సహాయం చేశాడు. ప్రియమైన సంగమా, అదే దేవుడు ఈ ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయాన్ని గమనిద్దాం ప్రియమైన సంగమా. మూడో విషయం ఇక్కడ మొదటి సమయాలు తీద్దాం. 17:38 నుంచి 39 వర్షాలు ఉండమ్మా. సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటి పైన పత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు ఇవి నాకు వాడక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తీసుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని తీసుకుని చాలమ్మా. ఇప్పుడు ఇక్కడ దావీదుకు ఒక ఇబ్బందికరంగా పరిస్థితి కనపడుతుంది. ఏంటిది? యుద్ధానికి వాడే వస్త్రధారం ఇది ఆయనది కాదు, ఎవరిదోది. యుద్ధంలో ఎవరిదోదండి. మనోడు ఎవడో గొర్రెల కాపరి ఎన్నాడు గొర్రెత్ వచ్చాడని అందరూ భయపడుతున్నారు, రాజు కూడా భయపడుతున్నాడు. అరే నిజమే కదా, ఆనాడు గతంలో నేను పోరాడుతున్నప్పుడు జంతువుల దగ్గర దేవుడు కాపాడాడు కదా, ఇప్పుడు ఏముంది, నేను వయసుకి చిన్నోడినైనా హైట్కి చిన్నోడినైనా అలాంటిది నాకు పెద్ద తేడా ఏముంది, దిగుదాం బరిలోకి అన్నప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు, ఒరే ఎట్ట వెళ్ళకూడదు, దీనికి ఒక ప్రక్రియ, ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుందని ఏం చేశాడు, యుద్ధ వస్త్రములు ఆయన మీద వేశాడు. ఇప్పుడు గమనించాడు, ఎప్పుడైతే వస్త్రములు వేయడం జరిగిందో మనోడికి సెట్ అవ్వట్లా, మనోడు కదలలేకపోతున్నాడు. ఇవన్నీ నాకు వద్దు, నాకు ఒక వృత్తి ఉంది, నాకు ఒకటి దేవుడు ఇచ్చాడు, నేను ఒకటి చేయగలను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూసారా? అంటే నేనేం చెప్తున్నాను గమనించండి. ఇది అర్థం అవ్వాలంటే ఇంకా చరిత్రలోకి వెళ్తే చూడండి, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చేతిలో ఏముందని అడుగుతాడు, ఏమా
కర్ర. అసలు వచనం కూడా చదువుదాం, చదవండి ఒకసారి. నిర్గమాకాండము 4వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని ప్రశ్న వేశాడండి. అప్పుడు జవాబు వచ్చింది, అందుకతడు ఇక్కడ చూడండి, నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. అంటే ఈయన సొంతదే కదా. ఫరో చేతిలో కూడా ఏదో ఒక యుద్ధ కవచం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం, కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ చేతిలో ఏమున్నది అన్నాడంటే తన సొంతంగా తెచ్చుకున్నాడు. చూసారా? దానితోనే పోరాడాలి. మరలా చెప్తున్నా, ఏదో ఎవడో ఇచ్చాడు కదా దాన్ని నేర్చుకుని మనం పోరాడితే కుదరదు. పక్కనోడు ప్రార్థన కంటే నీ ప్రార్థన బలమైనది. మరలా చెప్తున్నా, పక్కనోడు సాక్ష్యంతో నువ్వు బ్రతికి బయటపడలేవు. నీ సాక్ష్యం బలంగా ఉండాలి. ప్రేమైన సంఘం, పక్కనోడు సహాయం తీసుకుంటే నువ్వేం పోరాడతావు? నేను మరలా చెప్తున్నా, ప్రేమైన సంఘమా, నీ ప్రార్థన గొప్పది, నీ సాక్ష్యం ఇంకా గొప్పది, నీ స్వరం ఇంకా గొప్పది. ప్రేమైన సంఘమా, దేవుడు నీకు ఇచ్చాడు, నీదే, నీ చేతిలో ఉంది, నీ జీవితంలో ఉంది, నీ హృదయంలో ఉంది. ప్రేమైన సంఘం, నువ్వు చెయ్యగలవు. అంతేగాని పక్కనోడి సహాయము కోరద్దు. ఎందుకంటే కోరవు అంటే నువ్వు పడిపోతావు, నువ్వు నడవలేవు. వాడు చెప్పినట్టు నువ్వు చేయాలా? ఆడేం చెప్తాడు? నువ్వు ఎట్లా వెళ్ళు, ఎట్లా ఆలోచించు, ఈ నిర్ణయం తీసుకో. వాడికి అనుకూలంగా చెప్తాడు. అదే నీ సొంతగా నువ్వు ఉపయోగిస్తున్నావు అంటే నా దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. ప్రేమైన సంఘం, మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారానే పోరాడాడు ఫరోతో. అంతేగాని ఫరో చేతిలో ఉన్న కర్ర నువ్వు తీసుకోవాలా అన్నాడా? ఆయన చేతిలో ఉన్నది ఎలాగైతే తన పోరాడగలిగాడో నీ జీవితంలో ఉన్న ప్రార్థన అనే స్వరంతో నువ్వు పోరాడు. ప్రియమైన సంఘం, స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్ప. అంటే ఈ 3వ మాటలు మనం నేర్చుకోవాల్సి ఏంటో తెలుసా? ఇతరులది నీకు అనవసరం, ఇతర సహాయం నీకు వద్దండి. నీకు సహాయం అక్కడి నుంచి రావాలండి. ఆయనే నీకు ఇవ్వగలడు. ప్రియమైన సంఘం, ఆయనే నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ప్రియమైన సంఘం, స్తోత్రం చెప్పండి గట్టిగా. పొద్దున కూడా దేవుడు మాట్లాడాడు. చూడండి, పొద్దున్నది లింకప్ చేస్తా. ఇక్కడ పౌలు శీలాలు ఉన్నారండి. దేవుడిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించేది, ఆరాధించే బహుమానం అని. వారు వీధుల్లో ఆరాధించడం మొదలెట్టారు, వీధిలో సువార్త ప్రకటించడం మొదలెట్టారు. సైనికులు ఏం చేశారు చెప్పండి? మీ అందరికీ తెలుసు, అంటే నాకన్నా బాగా తెలుసు. ఏం చేశారు? పట్టుకుని చెరసాల్లో పడేశారా? మౌనంగా ఉన్నారా? ఏ బయట అయితే దేవుడిచ్చిన ఆ కవచం అనే స్వరమును ఎలాగైతే వాడారో అదే స్వరం అనే కవచము బంధకంలో ఉన్న లోపం కూడా వాడారు. ప్రియమైన సంఘం, వాడారు కాబట్టి సంఖ్యలు తెప్పబడ్డాయి. ఉదయం ఇంకొకటి కూడా లింకప్ చేద్దాం. చూడండి, యేసేపుకి ఒక బహుమానం ఉంది. చెప్పండి, కళలు చెప్పండి, అది బహుమానం. బయట ఉన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములకి చెప్పాడు. ఏమని చెప్పరా? అచ్చుతుగా ఏట ఆ కళలు ఆయనకు వచ్చిన కళ ఏంటి చెప్పు. చిన్నప్పుడు అందరూ నాకు మొక్కాల, అందరూ నాకు మొక్కాల. ఇది ఒక దర్శనము. ఈయన వివరించగలడు. దేవుడు ఆల్రెడీ ఇతనికి ఒక యుద్ధ కవచం ఇచ్చేసింది. యేసేపు లోయలో పడ్డాడా? అమ్మి మీద పడ్డాడు. ఒకరి కింద బానిసంగా ఉన్నాడా? చెరసాల్లో పడ్డాడా? 4 గోడల మధ్య కూడా కళలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ప్రియమైన సంఘమా, అంటే దేవుడిచ్చిన ఆయుధము అక్కడ కూడా వాడబడింది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం అనే ప్రార్థన నువ్వు వాడకుండా నువ్వు ప్రార్థన చేయను, నువ్వు ప్రార్థన చేయి. కొంతమంది వస్తారండి, ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడట్లా, అక్కడ వాళ్ళ గురించి కూడా మాట్లాడట్లా. ఫోన్ చేస్తారు, అయ్యగారండి మీరు బాగా ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తావు? 2 కాళ్ళు పైకెత్తి టీవీ ముందు కూర్చుంటావా? అయ్యగారండి మీరు ఉపవాసం ఉండాలి. నువ్వేం చేస్తావు?
ఫుల్గా కడుపు నిండా తిని పడుకుంటావా? మమ్మల్ని చేయమంటున్నారు, బాగానే ఉందని చేస్తా ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? ఇదే నువ్వేం చేస్తున్నావు ప్రియమైన సంగమా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా గమనించండి. నువ్వు చెయ్యగలిగిన, నువ్వు చెయ్యకుండా ఆధారపడుతున్నావు చూసావా, అందుకే నువ్వు నిలబడలేకపోతున్నావు. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? దైవజనులు అడగక మునుపు నువ్వు చేస్తూ సహాయం అడుగు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడండి ఒక యుద్ధ కవచం, ప్రార్థించే యుద్ధ కవచం. ప్రియమైన సంగమా, నువ్వు చేయగలిగితే నీ స్థితులన్నీ మారబోనుగాక. నువ్వు చేస్తే నీ జీవితంలో అనేక కార్యములు జరిగించునుగాక. చూడలేని అద్భుతాలు దేవుడు చూపించబోతున్నాడు. చూడలేని దేవుడు చూపించబోతున్నాడు. ప్రియమైన సంగమా, నీ స్వరము గొప్పది, నీ సాక్ష్యము గొప్పది, నీ ప్రార్థన గొప్పది. ప్రియమైన సంగమా, 4వది ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. విశ్వాసముతో నువ్వు చేయగలిగింది దేవుడు చేసి చూపిస్తాడు. దేవుడు చేసి చూపిస్తాడు. చూడండి, నీ బలంతో కాదు, దేవునితో ఉన్నా. చూడండి, గొలియాతు లాంటి పరిస్థితి ఏంటో చెప్పనా? మనకు బాగా వచ్చింది ఏంటో చెప్పనా? భయం అండి. ఆ భయం చూసి మనం ఇదేమైపోతుందో తెలుసా? అమ్మో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి? కానీ గమనించండి, వాక్యం ఏముంటుందో తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటుంది, భూతి గంధముల నుండి నేను పట్టుకున్న దాని కోణల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడని నేను నిన్ను ఉపేక్షపగా ఏర్పరచుకుంటుని, నేను నీకు చెప్పే ఉన్నాను, నీకు తోడే ఉన్నాను, భయపడకము. ఏముంటుంది వచ్చిన? భయపడకము. మరి ఎందుకు భయపడతాం ఈరోజు? వాక్యము మన ధైర్యపరుస్తున్న విషయాన్ని గమనించబడి మన సగం. గొలియాతు లాంటి పరిస్థితిని ఎదుట నిలబడినా ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, భయపడవద్దు. రెండోది నువ్వు అనుకుంటే చెప్పనా? నా వల్ల కాదేమో, ఇంపాసిబుల్, ఛాన్స్ లేదు అనుకుంటున్నాను. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? యేసు వారిని చూచి ఇది మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమడుగాడు. ఆమె చెప్పగండిగా. నువ్వేమనుకుంటున్నావు? నా వల్ల కాదంటున్నావు. కానీ వాక్యం ఏముంటుంది? ఎవరికంట చేయగల, ఎవరి వల్లంట? దేవుని. మరి ఆ వాగ్దానము నువ్వు నమ్మినప్పుడు ఎందుకు నా వల్ల కాదంటున్నావు? అంటే దేవుని మర్చిపోతున్నావు నువ్వు. ఇక్కడ భయం అనే గొలియాతు నీ మీద ఉంటున్నప్పుడు, నా వల్ల కాదనే గొలియాతు నీ ఎదుట ఉంటున్నప్పుడు, ఒకటి గుర్తుపెట్టుకో, వాక్యాన్ని నువ్వు నమ్మాలి. ప్రియమైన సగం స్తోత్రం చెప్పు గట్టిగా. అలాగే మూడోది ఏంటో చేస్తే, దాంట్లో అపోజిషన్, శత్రువు నీ మీద దాడి చేస్తుంది. అందరూ మనకి వ్యతిరేకంగా వచ్చేస్తారండి. కుటుంబ సభ్యులే నీ శత్రువులు ఎక్కడ తెలుసా? నీ పక్కన కాదు, నీ ఇంట్లోనే ఉంటారండి. పక్కనే కూర్చొని నీ క్షేమము కోరే వ్యక్తులుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ గురించి కాదు, పక్కన నీతో పాటు ఉండి నీ క్షేమము కోరే వ్యక్తులుగా ఉంటారు. కానీ వారే శత్రువులుగా తయారవుతారండి. నేను ఇబ్బంది పెట్టేలా ఉంటారు ప్రేమ సంఘం. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? రోమియోలకు 8:31 ఏమంటాడు తెలుసా? పౌలు భక్తులు, ఇట్లా ఉండగా ఏముందో, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధుడు ఎవడు అంటున్నాడు. ఆమె చెప్పగేటిగా. ఒక శత్రువుని ఎదుట ఉంటున్నప్పుడు భయపడుతున్నావు, కానీ దేవుడు మన పక్షం ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకోటి ఏంటో తెలుసా? నీ బలహీనత. ఐఎమ్ నాట్ క్యాపబుల్, నేను చెయ్యలేను అంటున్నావు. కానీ వాక్యం ఏమిటో తెలుసా? ఒకసారి చదువుదాము. 2 కొరింథీయులు తీయండి, అందరూ తీయండి అమ్మా. ఈరోజు నా వల్ల కాదు అనేవారికి ఈ వాగ్దానం అండి. 2 కొరింథీయులకు 12:9 చూడండి. మన సంగతి వాక్యం ఏమిటో తెలుసా? నా కృప నీకు చాలు అంటారు. చెప్పండి. నీ బలహీనత నా వల్ల కాదు అనేవారికి ఈ వాక్యం అండి. ఆయన కృప మన మీద ఉండగా నీ వల్ల కాదని ఎందుకు అంటున్నావు? ఎదుర్కోవడానికి శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎలాంటి శక్తి వచ్చినా గొప్ప శక్తిని వెనకాల ఉందనే విషయాన్ని గమనించి స్తోత్రం చెప్పు గట్టిగా.
నేను ముగించేస్తున్నాను ప్రియమైన సంగమా. గొలియాతు చిన్నవాడే, క్షమించండి, దావీదు చిన్నవాడే, గొలియాతు పెద్దవాడే, అంతకమించి దేవుడు ఇంకా గొప్పవాడు ప్రియమైన సంగమా. అటు వారిని నువ్వు నమ్మి చూడు. ఈరోజు ప్రియమైన సంగమా, ఇలాంటి పరిస్థితి, ఆర్థికంగా పరిస్థితులు ఇబ్బంది పడుతున్నావా? చేతిలో రూపాయి లేదని భయపడుతున్నావా? ఈరోజు ప్రియమైన సంగమా, సరిగ్గా అన్నం తెలియని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? ఆ సమస్యను బట్టి భయపడదు ప్రియమైన సంగమా. దేవుని తట్టు తిరుగు. దానియేలు యెరూషలేము తట్టు తిరిగాడు. భక్తి మారలా, కానీ ఈరోజు సమస్య రాగానే నీ భక్తి మారిపోతుందండి. అన్నీ ఉన్నప్పుడు ఆరాధించడం గొప్పతనం కాదండి, అన్నీ లేనప్పుడు ఆరాధించు. అన్నీ ఉన్నప్పుడు దానియేలు అదే భక్తి చేశాడు. భయం వచ్చినప్పుడు కూడా యథావిధిగా దానియేలు మేడగదిలో యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేశాడు. సోదరులు చెప్పుకుంటుగా ఆ తట్టు తిరిగేది దేనికి సాదృశ్యమో తెలుసా? మనము దేవుని తట్టు తిరగడం ప్రియమైన సంగమా. ఆనాడు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడని నమ్మాడు. సహాయం అటు నుంచి వచ్చిందని నమ్మాడు ప్రియమైన సంగమా. ఈరోజు మనకి సహాయం వచ్చేది నీ చేతుల మీదే ఉంది ప్రియమైన సంగమా. పరిశుద్ధ గ్రంథం అనే వాక్యము, ఈ వాక్యము నీ దగ్గర ఉండగా నువ్వు ఇంకా భయపడుతున్నావు. వాక్యమే చదువు. ఈ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. వాక్యమే శరీరధారులుగా ఉందట. ఎక్కడ ఉన్నాడు దేవుడు? నీ అతక్కు నీ దగ్గరే ఉన్నాడని. ఉదయం లెగ్గానే టీవీలు చూడటం కాదు, ఉదయం లెగ్గానే ఫోన్లకి ఎడిక్ట్ అవ్వడం కాదు. ఫోన్ వాడద్దు అని చెప్పను, కానీ ఫోన్కి మించి బైబిల్ మీద దగ్గర నువ్వు గడుపుతున్నావా? లోక సంబంధమైన విషయాల కంటే దైవికంగా దేవుని ప్రాంతంలో, దేవుని సన్నిధిలో గడుపుతున్నావా ప్రియమైన సంగమా? ఆ రీతిగా నువ్వు గడపకపోతే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోను. దావీదే నీకు సాదృశ్యం ఈరోజు, దానియేలే నీకు సాదృశ్యం ఈరోజు ప్రేమ, మోషే నీకు సాదృశ్యం ఈరోజు ప్రేమ సంగమా. ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.